శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అక్టోబర్ 19, 2025 విశ్వావసునామ సంవత్సరం, శరదృతువు, బహుళ ఆశ్వీజ, త్రయోదశి ఉపరి చతుర్దశి. దీన్ని చతుర్దశిని చిన్న దీపావళి అని కూడా అంటారు. రూపా చౌదాస్, కాళీ చౌదాస్ అని కూడా అంటారు. పౌరాణికంగా నేపథ్యంలో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుణ్ణి వధించి విముక్తి కల్పించిన రోజు, 16,000 మంది కన్యలను విముక్తి కల్పించిన రోజు ఇది. చెడునుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్య ఆచారం ఏంటంటే, చతుర్దశి రోజు ఉదయాన్నే తెల్లవారేలోపు అభ్యంగన స్నానం. ఈరోజు తెల్లవారుజామున నువ్వుల నూనెను శరీరానికి రాసుకొని, తలంటుకొని, శరీరం అంతా కూడా రుద్దుకొని స్నానం చేయడం ఆచారం. అలా చేయడం వల్ల నరక భయం తొలగిపోయి సౌందర్యం, ఆరోగ్యం మరియు సంపద లభిస్తాయని నమ్ముతారు. అందుకే దీనిని రూపా చౌదాస్ అని పిలుస్తారు. దీపారాధన. సాయంత్రం వేళలో యమధర్మరాజును పూజించి అపమృత్యు భయం పోవడానికి దక్షిణ దిశలో దీపాలను వెలిగిస్తారు. చతుర్దశి 19వ తేదీ మధ్యాహ్నం ప్రారంభమై 20వ తేదీ మధ్యాహ్నం ముగుస్తుంది. కాబట్టి పూజ మరియు దీపారాధన 19వ తేదీ సాయంత్రం, అభ్యంగన స్నానం 20వ తేదీ తెల్లవారుజామున, మంగళ స్నానాలను కూడా అంటారు. దీన్ని మంగళహారతులు తీసుకొని తలకు నువ్వుల నూనె రాసుకొని, శరీరానికి కూడా అభ్యంగన రుద్దుకొని, మంగళహారతులు తీసుకొని, మన ఇంట్లో ఆడపిల్లలు మంగళహారతులు ఇస్తే చేసి, నరక చతుర్దశి సందర్భంగా ఉదయం తెల్లవారిలోపే టపాకాయలు కాల్చుకొని సంతోషంతో ఆ రోజు తలస్నానాధికాలు కూడా చేసుకోవాలని పండితులు నిర్ణయించారు. 20వ తేదీ మధ్యాహ్నానికి అమావాస్య వస్తుంది, సోమవారం. 20వ తేదీ సాయంత్రం లక్ష్మీ పూజను చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చు. మరో రోజు కూడా 21వ తేదీ అమావాస్య ఉంటుంది. కాబట్టి 21వ తేదీ మంగళవారం రోజు కేదారేశ్వర స్వామి వ్రతం, నోములు జరుపుకోవాలి. 22వ తేదీ నుంచి బుధవారం నుంచి మన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి ఉదయం వేళ, సాయంత్రం వేళ, ప్రదోషకాలంలో ఉదయం సూర్యోదయానికి ముందే దీపారాధన, శివాభిషేకం పూర్తి చేసుకొని ఇంటి ముందు దీపాలు వెలిగించుకొని, సాయంత్రం ప్రదోషకాలంలో మళ్ళీ శివారాధన, ఇంటి ముందు దీపాలు వెలిగించుకోవడం. ఈ కార్తీక మాసం అంతా కూడా శివారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. కాబట్టి ముఖ్యంగా దీపావళి పండుగను 21వ తేదీ రోజు, మంగళవారం రోజు కేదారేశ్వర స్వామి నోములు జరుపుకొని 22వ నుంచి అన్ని శుభకార్యాలు, పూజలు, వ్రతాలు నిరంతరం కార్తీక మాసం అంతా కూడా జరుపుకోవచ్చు. శుభం భూయాత్. స్వస్తి.